హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కొబ్బరి బర్ఫీ. ఈ కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫెస్టివల్ టైంలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా! ఆ పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే తొందరగా పాడవుతుంది. అందుకని ఇలా పచ్చి కొబ్బరితో బర్ఫీని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కోకోనట్ బర్ఫీ వైట్‌గా రావాలనుకుంటే దానిపైన ఉన్న లేయర్‌ని పీలర్‌తో తీసేసుకోండి. ఈ విధంగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇందులోకి వాటర్‌ని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మరి పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇందులోకి ఏమీ యాడ్ చేసుకోకుండా కొబ్బరి ముక్కలను మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ పట్టిన కొబ్బరి అంతా 1 కప్పు దాకా అయింది. 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేలాగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పచ్చి కొబ్బరిని అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరికి అలాగే ఒక 1/2 కప్ దాకా షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితేనే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు స్వీట్ తక్కువగా తినేవాళ్ళు. ఈ విధంగా చక్కెర అంతా అందులోకి వేసుకున్న తర్వాత బాగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు స్వీట్ అనేది ప్యాన్ కతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల దాకా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటున్నట్లయితే దగ్గర పడిపోయి ప్యాన్ కతుక్కోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం గీని వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి గీ వేసుకొని బాగా అప్లై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి స్వీట్ని అంతా ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, కొబ్బరి అనేది ప్యాన్కి ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది. ఇలా వచ్చినట్లయితే మనకి కోకోనట్ బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఇలా గరిటెతో కానీ ఏదైనా ప్లెయిన్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 1 అవర్ తర్వాత పూర్తిగా డ్రై అయిపోయింది. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మన చేతి వేళ్ళతో టచ్ చేసినట్లయితే చేతికి అతుక్కోకుండా ఉంటుంది. అప్పుడు ఈ స్వీట్ని పీసెస్గా కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మీకు కావాల్సిన షేప్లో బర్ఫీని కట్ చేసుకోవాలి. ఇలా కోకోనట్ బర్ఫీని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, కొబ్బరి బర్ఫీ ఎంత నీట్గా చాలా బాగా వచ్చింది. ఈ కొబ్బరి బర్ఫీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. అంత టేస్టీగా చాలా జ్యూసీగా ఉంది. ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఆ కొబ్బరి పాడవక ముందే ఇలా స్వీట్ చేసుకున్నట్లయితే ఇంటిల్లిపాది కమ్మగా తినేసేయచ్చు. ఈ కొబ్బరి బర్ఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఒక 10 నిమిషాల్లోనే. ఈ కొబ్బరి బర్ఫీని అదేవిధంగా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నట్లయితే 2 to 3 డేస్ దాకా నిల్వ ఉంటుంది. కూల్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.